Hey my beautiful people, welcome back to another vlog. ఈ రోజు అయితే నేను ఢిల్లీ వెళ్తున్నా. So come let's explore Delhi with me. హే గైస్, అ వెరీ గుడ్ మార్నింగ్. సో మీ అందరికి అర్థమయ్యే ఉంటది కదా, ఎస్ నేను ఢిల్లీ వెళ్తున్నా. ఈ రోజు నా ఫ్లైట్ వచ్చేసి గోవా టు ఢిల్లీ ఉండండే. అండ్ ఇక్కడైతే మేము చాలా లేట్ గా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ బోర్డింగ్ గేట్స్ లో చూడండి ఎవరూ లేరు. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 7:35 డిపార్చర్ ఉండండే. మేము రీచ్ అవ్వడమే 6:50 అలా రీచ్ అయిపోయాము, చాలా లేట్ గా. సో ఈ ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి మాకు పర్ పర్సన్ 5,900 పడ్డది. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 35 minutes ఫ్రమ్ గోవా టు ఢిల్లీ. ఈ వ్లాగ్ లో అయితే మీకు అర్థం అవుతుంది మేము ఢిల్లీ ఎందుకు వెళ్ళినాం, ద మెయిన్ పర్పస్ ఏంది ఢిల్లీ వెళ్ళడానికి అని. ఇక్కడ బ్యాగ్ కలెక్ట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాము. మాకు హోటల్ అండ్ టాక్సీ కావాల్సి ఉండే. సో బయటికి వెళ్ళి ఫస్ట్ అయితే టాక్సీ తీసుకున్నాం. అండ్ మేమైతే ఆన్లైన్ రూమ్ చూసినాము. సో అక్కడికే వెళ్తున్నాం. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ ఇన్. గైస్ ఇప్పుడే చెక్ ఇన్ అయినాం మేమైతే. అండ్ 5,500 అయింది మాకు 2 rooms కి. ఇదొక రూమ్ అండ్ అదొక రూమ్. చూడండి గైస్, ఇక్కడ చూడండి రూమ్ కోసం కొట్లాడుతున్నారు వీళ్ళు. అండ్ ఇప్పుడేమో టాస్ వేస్తున్నారు ఏ రూమ్ కావాలి అని చెప్పేసి, అదియా ఇదా అని చెప్పేసి. చూద్దాం ఎవరు గెలుస్తారో. सागर सागर माझा टर्न जा. हा हा टर्न जा. अच्छा दिसून दा व्हिडिओ. గైస్ ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకే స్టార్ట్. హెడ్స్ కోన్ టేల్స్ కోన్. ఓకే ఇక్కడైతే ఫైట్ ఎందుకంటే రూమ్ గురించి. బికాజ్ ఇక్కడ 2 beds ఉన్నాయి, 4 members పడుకోవచ్చు. కానీ బాయ్స్ రూమ్ లో మాత్రం ఒక్క బెడ్, డబుల్ బెడ్ ఉంది అండ్ ఒకటేమో సింగిల్ బెడ్ ఉంది. అందుకోసమే వీళ్ళ గొడవ. గైస్ చూద్దాం ఇప్పుడు కొట్లాడుతున్నారు వీళ్ళు, ఎవరు గెలుస్తారో చూద్దాం. చీటింగ్ చేసి మళ్ళీ వేస్తున్నాడు. చూద్దాం హెడ్సా టేల్సా. గైస్ ఫైనల్ ఫైనల్ అనేది మళ్ళీ ఒక రౌండ్. ఇదేమో 4th రౌండ్. చూద్దాం. గైస్ చూడండి వీళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారు. అయిపోయింది గైస్, గెలిచింది. గైస్ వీళ్ళు చీటింగ్ చేస్తారు ఉంటారేమో. ఇది 5th రౌండ్ మళ్ళీ. గైస్ అయిపోయింది. అయిపోయింది, మేమే గెలిచినాం మళ్ళీ కూడా. మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసింటాము కింద హోటల్ దగ్గరనే. సో ఫుడ్ కూడా వచ్చేసింది, కానీ ఫుడ్ అసలు బాగాలేకుండే సీరియస్ గా. అండ్ ఇక్కడ రెడీ అయిపోయి మేమైతే బయలుదేరినాము. ఇక్కడ అయితే 20 రూపీస్ ఈ రిక్షా తీసుకొని మేమైతే మెట్రో స్టేషన్ వెళ్ళినాము. మేము సరోజిని మార్కెట్ కి వెళ్తున్నాం. సో ఇక్కడైతే మెట్రో టికెట్ తీసినాం. పర్ పర్సన్ 30 రూపీస్. సో ఒకవేళ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ కావాలి అనుకుంటే అది మెట్రోలో చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ టైం సేవింగ్ కూడా. ఢిల్లీ ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ మెట్రో స్టేషన్. అండ్ ఒక్క మెట్రో స్టేషన్ లో ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయంటే రియల్లీ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెట్రో స్టేషన్ లో దొరుకుతుంది తినడానికి. ఏది అవైలబుల్ గా లేదు అంటే. గైస్ ఎవరినైనా ఇగ్నోర్ చేయాలంటే వీళ్ళని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సరోజిని మార్కెట్ కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ కొంచెం షాపింగ్ అదంతా చేద్దాము అని చెప్పేసి. సో
యూ ఆల్ నో సరోజిని మార్కెట్ ఎంత ఫేమస్ ఢిల్లీలో. బయట నుంచి రష్ చూసే చాలా భయమైంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడైతే మేము మజిటోతో స్టార్ట్ చేసినాం. నిజంగా మజిటో ఎంత బాగుండండి అంటే. అండ్ ఇక్కడ నేనైతే వ్లాగ్ షూట్ చేయలేదు బికాస్ నాకు అంత టైం కూడా దొరకలేదు. అండ్ లాస్ట్ మా షాపింగ్ వచ్చేసి ఇలా బ్యాగ్స్ అయితే తీసుకున్నాం మేము. ఈ బ్యాగ్ వచ్చేసి మాకు పర్ బ్యాగ్ 2000 రూపీస్ పడ్డది. సో అందుకోసం ఇదైతే తీసుకున్నాము. సో ఈ బ్యాగ్ వచ్చేసి వర్తా కాదా అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. గైస్ ఇక్కడ చూడండి, ఇండియా గేట్ దగ్గర ఉన్నాం మేము. అండ్ అది కనిపిస్తుంది కదా, అది ఇండియా గేట్. కానీ మేము అక్కడ వెళ్ళలేదు ఇంకా. సో వెళ్తున్నాం ఆన్ ద వే. గైస్ ఇండియా గేట్ ఇదే చూడండి. ఒకసారి రష్ చూడండి ఎంత ఉంది. మై గాడ్. ఇప్పుడు మేము రోడ్ క్రాస్ చేసి అక్కడ వెళ్ళాలి. సో గైజ్ ఇక్కడైతే మా దగ్గర ఒక పెద్ద స్కామ్ అయింది. అది ఏంటి అంటే, మేము ఇండియా గేట్ చూసినాక రిటర్న్ వెళ్ళిపోతుంటే మా దగ్గరకు ఒక 2 ఆటో డ్రైవర్స్ వచ్చి రాష్ట్రపతి భవన్ అయితే చూపిస్తామని అన్నారు. లైక్ మాకేమనిపించిందంటే వాళ్ళు లోపలికి తీసుకెళ్తారేమో అని అనుకున్నాము. ఇక్కడైతే మొత్తం ఫేక్ అయింది. బికాజ్ వాళ్ళైతే రాష్ట్రపతి భవన్ దగ్గరికి లోపలికి తీసుకెళ్లలేదు. బట్ ఇక్కడ బ్యారిగేడ్స్ అనేటివి ఉంటాయి చూడండి, అక్కడి వరకే మనకు లాస్ట్ చూసేది అలౌడ్ ఉంది అండ్ ఫొటోస్ తీయడానికి. బట్ ఇక్కడ ఫొటోస్ తీయడానికి కూడా అలౌడ్ లేదంట. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి లైక్ చెప్తూనే ఉన్నారు, వెళ్ళిపోండి, ఇక్కడ ఫొటోస్ అలౌడ్ ఉండదు అని చెప్పేసి. సో ఒకవేళ మీరు కూడా ఢిల్లీ విజిట్ చేస్తే మీకు ఎవరైనా ఇలా ఆటో డ్రైవర్స్ బిట్లా కనిపిస్తే వద్దు అని చెప్పేసేయండి. బికాజ్ ఇక్కడైతే 400 మావైతే 800 వేస్ట్ అయిపోయినాయి. అసలు వర్త్ కూడా కాలేదు మాకు వచ్చి. అసలు ఫొటోస్ తీయడానికి కూడా మాకు అంత ఛాన్స్ దొరకలేదు. అండ్ ఇక్కడైతే మోమోస్ అండ్ కార్న్ తినడానికి అయితే వెయిట్ చేసినాం మేము. అండ్ తినేసి అయితే హోటల్కి వెళ్ళినాము. హోటల్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసినాము. వీళ్ళ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుండే. ఆఫ్టర్నూన్ మేము వెజ్ తిన్నాం, కానీ నైట్ అయితే నాన్ వెజ్ తిన్నాక చాలా మంచిగా అనిపించింది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ లైక్ పరోటా ఇచ్చింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము ఢిల్లీ తిరగడానికి వెళ్తున్నాము. అండ్ ఈరోజు మేము ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పుడైతే మేము రూమ్ చెక్అవుట్ చేసి బయలుదేరుతున్నాం. బాయ్. సో గైస్ మేమైతే రెడ్ ఫోర్ట్కి వచ్చినాం. ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసేదేమో రెడ్ ఫోర్ట్. టికెట్ కిట్లా సో ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి 45 రూపీస్. అండ్ రెడ్ ఫోర్ట్కి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి. అసలు ఎంట్రన్స్ టు అని అంటే చాలా దూరం నడవాలి. సో ఇప్పుడైతే కొంచెం రెడ్ ఫోర్ట్ గురించి తెలుసుకుందాం. ఇది మొత్తం రెడ్ స్టోన్ తో బిల్డ్ అయింది. అండ్ ఇది వచ్చేసి షాజహాన్ బిల్డ్ చేసిండు ఇన్ 1638 లో. అండ్ ఇది వచ్చేసి సింబల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కూడా. అందుకోసమే ఎవ్రీ ఇండిపెండెన్స్ డే ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే రెడ్ ఫోర్ట్ లోనే అవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది, ఇక్కడ వెళ్ళినా క్యాష్ అయితే ప్లీజ్ క్యారీ చేయండి. బికాస్ ఇక్కడైతే జీపే ఇట్లా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇంకోటి సిగ్నల్ చాలా ఇష్యూ ఉండదు అసలు. అండ్ ఇక్కడ ప్రతి దాంట్లో షాపింగ్స్ ఉన్నాయి చూడండి. గైస్ ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే అందరూ అంటారు ఫిక్స్డ్ రేట్, బట్ ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్ ఏది ఉండదు. మనం బార్గెనింగ్ చేస్తే మనకు కావాల్సిన అమౌంట్ అయితే దొరుకుతుంది. బట్ మీకు ఒకవేళ యూనిక్ గా ప్రొడక్ట్స్ నచ్చితే మీకైతే చాలా వెతకాలి. అండ్ నేనైతే చాలా వెతుకుతే నాకు క్యూట్ లిటిల్ బ్యాగ్స్ అయితే దొరికినాయి. అవి నేను గిఫ్టింగ్ కి తీసుకున్నా. అండ్ మీకైతే తెలుసుంటది ఈ బ్యాగ్ హ్యామ్ బ్యాగ్స్. ఇవి చాలా ట్రెండింగ్ లో ఉండండి. సో నేనైతే 2-3 తీసుకున్నా నాకు. అండ్ అవి వచ్చేసి హ్యాండ్ మేడ్ కూడా. సో అందుకోసమే తీసుకున్న, వర్త్ అని అనిపించింది. 200 ఈచ్ బ్యాగ్ అది. అండ్ ఎక్కడ వెళ్ళినా ప్లీజ్ క్యాష్ అయితే క్యారీ చేయండి బికాస్ ఇట్ ఈస్ మస్ట్ అసలు. సో ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ కి వెళ్తున్నాం విజిట్ చేయడానికి. సో గైస్ మేమైతే రాజ్ఘాట్ లో ఉన్నాం. సో రాజ్ఘాట్ అనేది మహాత్మా గాంధీ సమాధి అయితే ఇక్కడే ఉంది.
అండ్ ఇక్కడ మేము పైనుంచే చూసాం, మేము కిందికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అనేది ఏమీ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటది. అండ్ మీకు వెళ్ళాలి అనిపిస్తే కింద షూ ర్యాక్ ఉంటది, అక్కడైతే మీ షూస్ చెప్పుల్స్ అవన్నీ వదిలేసి వెళ్ళాలి. అక్కడ మేము పైనుంచే చూసాం బికాజ్ మాకు అంత టైం కూడా అవైలబుల్ లేకునండే. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి అక్షర్ధామ టెంపుల్. ఈ టెంపుల్ లో అయితే ఫోన్స్, వీడియోస్ అలాంటివి ఏది అలౌడ్ ఉండదు, సో అందుకోసం అయితే రికార్డ్ చేయలేదు. బట్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ఇట్స్ వర్త్. అసలు నిజంగా చాలా బాగుంటది టెంపుల్ అయితే. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి లోటస్ టెంపుల్. ఇక్కడ మీకు ఎంట్రీ ఫీజ్ అలాంటిది ఏది ఉండదు, ఇది లోటస్ షేప్ లో ఉంటది కాబట్టి దీన్ని లోటస్ టెంపుల్ అంటారు. అండ్ ఇది వచ్చేసి ఒక టెంపుల్ కూడా కాదు నా దృష్టిలో అయితే, ఇట్స్ లైక్ మెడిటేషన్ సెంటర్. మనం చర్చ్ లో ఎలా అయితే ప్రేయర్స్ చేస్తామో అలా ఒక మెడిటేషన్ సెంటర్ లా ఉంటది. మనం జస్ట్ వెళ్ళి అక్కడ మెడిటేట్ చేయాలి. అండ్ ద ఫిఫ్త్ ప్లేస్ మేము విజిట్ చేసేది కుతుబ్ మినార్. సో ఇక్కడైతే ఈచ్ పర్సన్ టోకెన్ వచ్చేసి 40 రూపీస్. డెబిట్ కార్డ్ చేస్తే మనకు 35 రూపీస్, బట్ క్యాష్ అయితే 40 రూపీస్ పే చేయాలి. అండ్ టైమింగ్ వచ్చేసి 7 to 5 PM. కుతుబ్ మినార్ వచ్చేసి మొత్తం ఇస్లామిక్ ఆర్ట్ ఇది. సో దీని హైట్ వచ్చేసి 72.5 మీటర్స్ ఉంది టోటల్. అండ్ ఇక్కడ 379 స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. బట్ ఇప్పుడైతే పైకి వెళ్ళడానికి అయితే బంద్ చేసి ఉండంట, బికాస్ ఇక్కడ చాలా సూసైడ్స్ అవన్నీ అవుతుండే కాబట్టి ఇప్పుడైతే పైకి వెళ్ళడానికి ఇస్తలేరు. సో మేము ఢిల్లీలో 2 days అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము మథురా వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ మేమైతే లోకల్ తోనే ట్రావెల్ చేస్తుంటాం. సో ఇక్కడైతే మాకు ట్రైన్ దొరికేసి ఇంకా లోకల్ లో ట్రావెల్ చేస్తున్నాం. థ్యాంక్ గాడ్ మాకు సీట్స్ కూడా దొరికినాయి ఆ రోజు కూర్చోడానికి. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.